నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు లక్ష్మి కిచెన్ లో ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు బజ్జీ చేసుకున్నామండి. ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు బజ్జీకి కావాల్సిన వస్తువులండి. 10 పచ్చిమిరపకాయలు తీసుకొని వాటర్లో బాగా కడుక్కున్నానండి. కడిగి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఈ 10 పచ్చిమిరపకాయలు బజ్జీ మిరపకాయలండి. పచ్చిమిరపకాయను మధ్యలో కాట్లు పెట్టుకొని సన్నగా కట్ చేసుకున్నామండి. ఈ పచ్చిమిరపకాయలు ఉన్న ఇత్తనాలు మనం కావాలంటే తీసేసుకోవచ్చు, లేకుంటే అట్లనే వేసుకొని బజ్జీలు కాల్చుకోవచ్చండి. ఈ పచ్చిమిరపకాయలు కారం అయితే లేవు. ఒక గిన్నె తీసుకొని సన్నగా కట్ చేసుకునే ఉల్లిగడ్డలు 1 కప్పు వేసుకున్నామండి. 1 కప్పు శనగపిండి వేసుకున్నాం. 1 కప్పు బియ్యం పిండి వేసుకున్నాం. ఉల్లిగడ్డలు కొలుచుకోనికి పెద్ద కప్పు తీసుకున్నానండి. శనగపిండి వేసుకోనికి చిన్న కప్పు తీసుకున్నాను. శనగపిండికి బియ్యం పిండికి సన్నగా కట్ చేసుకునే కరివేపాకు వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకున్నాం. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. 1/2 స్పూన్ వాము వేసుకున్నాం. వాము చేతులు వేసుకొని కొంచెం నలిపి వేసుకుందాం. హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకున్నాం. మనం ఈ బజ్జీలలో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటున్నాం కదండి, అందుకే కారం కొంచెం వేసుకుందాం. సన్నగా కట్ చేసుకునే పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుదాం. కలిపినాక కొన్ని వాటర్ వేసుకొని శనగపిండిని బాగా కలుపుకున్నాం. ఈ బజ్జీల పిండిని ఒక సైడ్ నుంచే 1 నిమిషం పాటు బాగా కలపాలండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆయిల్ పెట్టుకునే బాండీలు పెట్టుకున్నాం. ఆయిల్ వేడెక్కినాక కలిపి పెట్టుకునే బజ్జీల పిండి ఉంది కదండి, ఒక సైడ్ నుంచి కొంచెం బజ్జీల పిండి తీసుకొని ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేసుకున్నాం. ఈ బజ్జీలను బాగా ఫ్రై చేసుకున్నాం. ఒక సైడ్కు ఫ్రై అయినాక ఇంకొక సైడ్కు అన్ని బజ్జీలను నిదానంగా తిప్పుకున్నామండి. ఇటుపక్కకు కూడా ఫ్రై అయినాక ఒక జాలిగంట తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. మిగతా బజ్జీల పిండి అంతా ఇలాగనే వేసుకున్నామండి. ఒకదానికొకటి అంటుకోకుండా ఆయిల్ ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. అంతేనండి, మన ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ బజ్జీ రెడీ అయిందండి. ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ బజ్జీ చూడండి ఎంత బాగా కాలిందో లోపల వరకు. ఈ బజ్జీలోకి నేను టమోటా సాసు ఉల్లిగడ్డ నలుచుకొని తిన్నానండి. చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.